మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పేర్ని నాని సీఐ యేసుబాబు మధ్య బాటల యుద్ధం జరిగింది. మెడికల్ కాలేజ్ నిరసన కేసులో వైసీపీ పట్టణ అధ్యక్షుడు మేకల సుబ్బన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని మీద పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పందించారు. సీఐ యేసుబాబు మీద దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడానికి ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీస్ వ్యవస్థ అనేది రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని, ఏ పార్టీకి పోలీసులు వత్తాసు పలకరని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. రోజు మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 103/2025 అంటే రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది. దాంట్లో భాగంగా దాంట్లో A8 మేకల వెంకట సుధాకర్ అలియాస్ సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఇంత ముందర అతనికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ 41A CRPC దాని కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ BNSS కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం, నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది. దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారణకు సహకరించకపోవడం, దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది. ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దానికోసం పిలిపించడం జరిగింది. దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావడం, దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఐ గారు ఉన్నారు, అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం, బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చింది. వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్. ఇక ఉల్లిధర దారుణంగా పడిపోతున్న